నాకు అస్సలు తెలుగు రాదు. నాకు నేను నేను చిన్నప్పటి నుంచి ముంబైలోనే పుట్టి పెరిగాను. అందుకనే నాకు మంచిగా తెలుగు రాదు. నేను ఎక్కువ మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడతా. కానీ ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడతారు. మా ఇంట్లో మా అమ్మ నాన్న, అందుకని కొంచెం తెలుగు వచ్చు, నేర్చుకున్నాను. కానీ భగవద్గీత ఇంత మహాన్ శాస్త్రం నుంచి చెప్పడానికి నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. నేను ముందే చెప్పాను ప్రభుజీకి, విజయకు కూడా చెప్పాను, నేను మాట్లాడలేను, లెక్చర్ ఇవ్వలేను. కానీ వాళ్ళు చాలా చెప్పారు, ప్లీజ్ ఎలాగో మీరు ట్రై చేసి చెప్పండి. అందుకనే నేను ట్రై చేస్తా. ఏదైనా మిస్టేక్స్ అవుతే మధ్యలో నేను మోస్ట్లీ ఇంగ్లీష్ లేకపోతే హిందీ, మీరు ఏ లాంగ్వేజ్ చెప్తే అది నేను యూజ్ చేస్తా వర్డ్స్. హిందీ చెప్తే హిందీ అర్థం అవుతుందా మీకు కొంచెం కొంచెం? అప్పుడప్పుడు ఒక్కొక్క శబ్దం లేదు మధ్యలో మాతాజీ, ఓకే, హిందీ మధ్యలో బదులు మాతాజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ యూస్ ఇంగ్లీష్ చేయండి. ఎస్ ఎస్ ఓకే, ఇంగ్లీష్ ఏదో కొంచెం కొంచెం మధ్యలో వేస్తూ ఉంటా ఇంగ్లీష్ శబ్దాలు. నాకు తెలుగు శబ్దాలు అన్ని రావు. కానీ నేను మా గురు మహారాజ్ రాధానాథ్ స్వామి మహారాజ్ కి ప్రార్థనిస్తున్నాను. ఆయన కృపతో నేను మీకు ఏదైనా కొంచెం భగవద్గీత నుంచి జ్ఞానం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇవాళ టాపిక్ మేము అనుకున్నాం, మీరు అనుకున్నారా సర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలో పేరు? చేసాం మాతాజీ, ఆనందం కోసం అన్వేషణ. అన్వేషణ, ఓకే. ఆనందం కోసం అన్వేషణ, మంచి పేరు, చాలా బాగుంది. ఆనందం కోసం అన్వేషణ. నేను మీకు అందరికి ఇదే అడగాల అనుకుంటున్నా. ముందు స్టార్టింగ్ లో ఆనందం అని ఏంటి, ఆనందం అంటే ఏంటి? ఎందుకు అందరూ ఆనందం కోసం ఇంత ఇక్కడ అక్కడ పరిగెడుతూనే ఉంటారు? మా జీవితంలో మా లైఫ్ అంతా ఆనందం దొరకడానికే మేము అంతా ఫుల్ టైం పని చేస్తుంటాం. అక్కడ మొగాళ్ళు రోజంతా బయట పని చేస్తూ చేస్తూ ఎంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంట్లో లేడీస్ అందరూ పని చేస్తారు. ఎందుకు? పిల్లల కోసం, కొంచెం మంచి జీవితం కోసం అరేంజ్ చేయడానికి మేము ఎంత ఎంత ప్రాబ్లమ్స్ మా తల మీద తీసుకుంటాం, రైట్? అందరు ఎందుకు? ఒక ఆనందం కోసమే అందరూ అన్వేషణ. అన్వేషణ అంటే సర్చింగ్, సర్చింగ్. ఇక్కడ అక్కడ మేము చూస్తూనే ఉంటాం. ఈ ఫుల్ వరల్డ్ లో, ఈ జగతంలో 7 బిలియన్ అంటే 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. కోటి 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 మనుషులు ఉన్నారు. కానీ అందరూ ఒకటి కామన్ ఉంది అందరిలో. అదేంటి? అందరికి ఒకటే ఒక వస్తు కావాలి, అదంటే ఆనందం కదా. అమెరికన్ అసో, చైనీస్, జపనీస్, ఏ కంట్రీ వెళ్తేనా వెళ్ళి మీరు చూస్తే కూడా అందరిది అనలైజ్ చేస్తే ఒకటి అందరికి కోరిక, మాకు ఎలా ఆనందం దొరుకుతుంది, నేను ఎలా హ్యాపీ అవుతాను, ఇదే అందరూ సర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఆనందం కోసం ఈ అన్వేషణ ఎంత ఎలా అర్థం అవ్వాలంటే, చిన్న స్టోరీ ఉంది. రాజు ఉంటాడు. రాజు ఒక సాధువుకి వెళ్ళి అదే అడుగుతారు, నాకు
నాకు ప్లీజ్ చెప్పండి, ఆనందం అంటే ఏంటి, నేను ఎలా నాకు ఆనందం దొరుకుతుంది, నాకు ప్లీజ్ నాకు చెప్పండి. ఆ సాధు ఏం చెప్పారంటే, మీకు ఇది ఆనందం ఏంటి, ఎలా ఆనందాన్ని పట్టుకోవాలి, మా జీవితంలో ఎలా దొరకాలంటే, ఇది అర్థం అవ్వాలంటే మీరు గార్డెన్కి వెళ్ళండి. ఒక గార్డెన్ ఉంది, పార్క్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు ఒక బటర్ఫ్లై ఉంది కదా, ఈ బటర్ఫ్లై అలా గార్డెన్ లో ఉంటుంది కదా, మంచి కలర్ కలర్ది బటర్ఫ్లై, అది పట్టుకుని తీసుకురండి. ఆ రాజు అనుకుంటాడు, హ, ఇదెంత ఈజీ, నేను మా సోల్జర్స్ ని అందరినీ ఈ సైన్యాన్ని అన్ని తీసుకుంటే మేము ఒక్క బటర్ఫ్లై 5 minutes లో పట్టుకుని తీసుకొస్తాం. కానీ రాజు వెళ్ళాడు గార్డెన్ లో, పార్క్ లో, ఎన్ని బటర్ఫ్లైస్ ఇక్కడ అక్కడ 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 అందరు బటర్ఫ్లై ఎన్ని ఉన్నాయి, ఒక్కటి పట్టుకోవడానికి వెళ్తే మీకు తెలుసు ఒక బటర్ఫ్లై పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది. చిన్నప్పుడు మేము గార్డెన్ వెళ్ళి పార్క్ లో వెళ్ళి ఒక బటర్ఫ్లై పట్టుకోవడం ప్రయాసిస్తే ఎంత ఎంత డిఫికల్ట్. ఆ రాజు ఫుల్ రోజంతా ట్రై చేశాడు, ఒక్క బటర్ఫ్లై పట్టుకోలేకపోయాడు. చాలా వాడికి ఎంత అలసిపోయి అలా కూర్చున్నాడు, పడిపోయాడు. ఫుల్ పసీనా పసీనా అంతా స్వెట్టింగ్ అవుతుంది, ఫుల్ స్వెట్టింగ్ అయ్యి వాడు అలా పడిపోయాడు కింద, అలసిపోయి రోజంతా తిరిగి తిరిగి పరిగెత్తి అలాగే పడిపోయారు కింద. అలా అలాగే పడిపోతే 1/2 hour తర్వాత అలా బటర్ఫ్లై అలా వచ్చి వాడు భుజం మీద కూర్చుంది ఒక బటర్ఫ్లై. ఆ భుజం మీద వచ్చి కూర్చుంటే అప్పుడు వాడికి అలా తెలిసింది, నేను ఎంత ప్రయత్నాలు చేశాను రోజంతా ఒక్క బటర్ఫ్లై పట్టుకోవడానికి, నేను ఏం చేయకపోతే అలాగే అలసిపోయి పడిపోతే ఒక్క బటర్ఫ్లై వచ్చి ఇక్కడ భుజం మీద కూర్చుంది. దీంతో మేము ఈ ఈ స్టోరీ నుంచి మేము ఏం మాకు ఏం లెసన్ వస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆనందం ఒక బటర్ఫ్లైలా, మేము ఎంత పట్టుకోవడానికి కోషిష్ చేస్తే, ఎంత ప్రయత్నం చేస్తే అంత దూరం వెళ్ళిపోతుంది. ఇదొకటి నేర్చుకో, ఇదొక్కటి లెసన్ ఉంది. ఇంకా ఒక్క లెసన్ ఏంటి? ఆ రాజు ఎక్దమ్ సైలెంట్ గా అలా కూర్చున్నాడు, అప్పుడే వాడికి ఆ బటర్ఫ్లై దొరికింది కదా, ఆ భుజం మీద వచ్చి కూర్చుంది. దీని అర్థం అంటే, మేము ఎప్పుడైనా మా హృదయానికి శాంతం చేసి, దేవుడు పేరు మీద కాన్సన్ట్రేట్ చేసి మా హృదయానికి శాంతం చేస్తే మా జీవితంలో ఆనందం అప్నే ఆప్ వచ్చేస్తుంది. ఇంకొక లెసన్ అంటే ఏంటి, మేము ఆనందం కోసం వేరే బయట చూస్తూ ఉంటాం, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ బయట చూస్తాము, కానీ ఆనందం మా హృదయంలోనే ఉంది. కానీ మనుష్యాల్లో ఒక శాస్త్రంలో ఒక రాసి ఉంది, మనుష్య అండ్ ఇంకా పశు యానిమల్స్ లో ఈ అంతరేం ఉంది. పశువులకు కూడా ఆనందం కావాలి, మనుష్యాలకు కూడా ఆనందం కావాలి. కానీ మహాభారతంలో ఒక మంచి శ్లోక్ ఉంది. ఆ శ్లోక్ లో అలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనుష్య జీవనం ఏంటి, పశు జీవనం ఏంటి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక శ్లోక్ లో. ఆ శ్లోక్ నేను చదివి చూపిస్తా. ఆహార నిద్ర భయ మైథునం చ
सामान्य एतत् पशुभिः नराणां धर्मो हि एको अधिको विशेषो धर्मेण हीन పశుభిः సమాన. మహాభారతంలో ఈ శ్లోకం ఉంది. దీంట్లో ఏం చెప్పారంటే ఆహార, నిద్ర, భయ, మైథునం, ఈ 4 యాక్టివిటీ, ఈ 4 క్వాలిటీ మనుష్యాల్లో కూడా ఉంది, పశువుల్లో కూడా ఉంది. ఆహార అంటే తినడం, పశువులు కూడా తింటారు, మనుష్య కూడా తింటాం కదా. మేము కూడా రోజు పొద్దున్న లేస్తూనే మా ఫుల్ మెనూ స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి, లంచ్ లో ఏం తినాలి, ఇప్పుడు డిన్నర్ లో ఏం చేయాలి, మా ఫుల్ ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే పశువుల్లో కూడా వాళ్ళు కూడా ఈ తినడం ఒక యాక్టివిటీ, ఒక పని చేస్తారు. కానీ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు చాలా గ్రాస్ అంటే చాలా పశువులా తింటారు వాళ్ళు. అలా వాళ్ళ ఇది ఉంటుంది, నేల్స్ తో అలా పళ్ళుతో అలా కట్ చేసి తింటారు కదా పశువులు. మీరు లయన్స్, టైగర్స్ చూసారు ఎలా తింటారో, ఎంత రఫ్ గా పశువుల్లా ఉంటారు. కానీ మనుష్య అంటే ఏంటి, మనుష్య చాలా సొఫిస్టికేటెడ్. మాకు టేబుల్ కావాలి, టేబుల్ క్లాత్ కావాలి, మంచి స్పూన్, ఫోక్, మంచి పెద్ద 5 స్టార్ హోటల్లో తినాలి, ఇవన్నీ మా కోరికలు ఉంటాయి. కానీ తినడం ఈ యాక్టివిటీ పశువులో, మనుషులో ఒకలాగే ఉంటుంది. ఇంకా ఆహార, నిద్ర, పడుకోవడం. పశువులు కూడా పడుకుంటారు, వాళ్ళు కూడా రాత్రి అవుతూనే వాళ్ళు కూడా పడుకుంటారు. అలసిపోయి వాళ్ళు కూడా ఎక్కడక్కడ తిరిగి వాళ్ళు కూడా అలసిపోయి పడుకుంటారు. వాళ్ళు మేము కూడా రాత్రి పడుకుంటాము, అది సేమే. కానీ ప్రభుపాద ఎలా అంటారు, పశువులు ఎలా 4 కాళ్ళ మీద తిరుగుతూ ఉంటారు, ఇక్కడ అక్కడ 4 కాళ్ళు ఉంటాయి కదా. కానీ మనుష్యం కార్లో వెళ్తారు, కార్లో 4 వీల్స్ ఉంటాయి. అలాగే యానిమల్స్ లో కూడా 4 కాళ్ళు ఉంటాయి. కానీ యాక్టివిటీ సేమే కదా, ఇక్కడ అక్కడ తిరగడం, తర్వాత అలసి పడుకోవడం, ఈ యాక్టివిటీ సేమే. థర్డ్ యాక్టివిటీ అంటే ఏంటి, ఆహార, నిద్ర, భయం. అర్థం అంటే భయ అంటే డిఫెన్స్. పశువులు కూడా వాళ్ళకు కూడా భయం ఉంది. ఆ భయం మూలానే వాళ్ళు ఎవరైనా దగ్గర వస్తే కూడా అలా స్క్రాచ్ చేసేస్తారు. వాళ్ళకి భయం ఉంది, అందుకనే దేవుడు వాళ్ళకి ఇది ఇచ్చారు, నఖాలు, షార్ప్ పళ్ళు ఇచ్చారు, అది బయట చేయడానికి. అలా భయంతో ప్రొటెక్ట్ చేస్తారు సంతానికి. అండ్ మనుష్యాలు ఏం చేస్తాం, మేము ఏం చేస్తాం, భయం వేస్తే పెద్ద పెద్ద బాంబ్ తయారు చేస్తాం, పెద్ద న్యూక్లియర్ బాంబ్స్. అన్ని చోట వార్ అవుతుంది. అప్పుడు అందరూ ఒక్కొక్క కంట్రీ ఎంత బాంబ్స్ తయారు చేసి ఉంచుతారు. ఎందుకు, వాళ్ళకి భయం, ఎవరైనా అటాక్ చేస్తే మేము బాంబ్ పేల్చేస్తాం వాళ్ళ మీద. ఇదే మెంటాలిటీ మనుష్యాలు. కానీ యాక్టివిటీ అయితే సేమే, మనుష్యులు కూడా భయం ఉంది, పశువులు కూడా భయం ఉంది. లాస్ట్ యాక్టివిటీ ఏంటి, మైథునం. ఆహార, నిద్ర, భయ, మైథునం. మైథునం తెలుసు అందరికి. పశువులు కూడా పిల్లలు పుట్టిస్తారు,
మనుష్యం కూడా పుట్టిస్తారు. అందుకే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. వరల్డ్ లో ఫుల్ పాపులేషన్ ఎక్కువ. ఒక్కొక్క క్షణంలో ఎన్ని ఆ పిల్లలు పుట్టుతారు. మైథునం ఆ యాక్టివిటీ పశువుల్లో కూడా సేమ్ ఉంది, మనుష్యాల్లో కూడా సేమ్ ఉంది. ఉల్టా వాళ్ళు చాలా రెగ్యులేటెడ్ ఉంటారు, వాళ్ళు కంట్రోల్ నియంత్రణలో ఉంటారు. మనుష్యాల్లో ఏం నియంత్రణ లేదు. ఈ శ్లోకంలో చెప్పింది ఆహార, నిద్ర, భయ, మైథునం. ఈ 4 యాక్టివిటీ పశువుల్లో కూడా ఉంది, మనుష్యాల్లో కూడా ఉంది. కానీ ఒక్క యాక్టివిటీ ఉంది, ఒక్కటి ఉంది, అదంటే ధర్మ. ధర్మో హి ఏకో అధికో విశేషో. విశేషం అంటే స్పెషల్. మనుష్యాల్లో ఏం స్పెషల్ ఉంది? అలా చూస్తే ఈ 4 యాక్టివిటీ మేము కూడా పశువుల్లాగానే చేస్తున్నాం, ఉట్టి కొంచెం షోగా స్టైల్ గా చేస్తాం అంతే. ఆహార, నిద్ర, భయ, మైథునం ఈ యాక్టివిటీ పశువులు కూడా చేస్తున్నారు. అది అంతరేంటి? మేమెందుకు స్పెషల్? మనుష్యాలకి ఎంత పెద్ద పొజిషన్ ఎందుకు ఇచ్చారు దేవుడు? ఎంత స్పెషాలిటీ ఏంటి? మాలో స్పెషల్ ఏంటి? ధర్మో హి ఏకో అధికో విశేషో. ఈ ఒక్కటే క్వాలిటీ ఉంది మనుష్యంలో. ఒక క్వాలిటీ ఉంది, అదంటే ధర్మ పాలన చేయడం. ధర్మం అంటే ఏంటి? దేవుడు గురించి, ఆధ్యాత్మ గురించి జిజ్ఞాస అంటే ఎంక్వైరీ చేయడానికి ఈ క్వాలిటీ ఉండాలి మనుష్యాల్లో. దేవుడు ఎవరు? మేమెవరు? మా అస్తిత్వం ఏంటి? దేవుడు మాది ఏం కనెక్షన్ ఉంది? ఇవన్నీ మేము ఎప్పుడు మా జీవితంలో ఈ ప్రశ్నలు ఎప్పుడు అడగపోతే మా జీవితం పశు జీవితం ఒకలాగే ఉంది. ధర్మేణ హీన పశుభి సమానం. ఈ ఒక్క గుణం మాలో లేకపోతే, మేము దేవుడి గురించి, ఆధ్యాత్మం గురించి, ఈ భగవద్గీత జ్ఞానం గురించి ఈ ప్రశ్న మా జీవితంలో అడగపోతే మేము పశు సమానమే జీవితం గడుస్తున్నాం. అందుకనే ఇది చాలా ముఖ్యం. ఇది అర్థం అవ్వాలి మాకు. మనుష్య జీవనంలో వస్తే, మాకు ఈ మనుష్య శరీరం దొరికిందంటే మాకు ఇది చాలా మా లైఫ్ గోల్ ఏంటి అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనుష్యాల్లో ఒక స్పెషాలిటీ అంటే ఏంటి? ఒక్కటంటే స్పెషాలిటీ అర్థం అవ్వాలంటే ABCD గుర్తుంచుకోవాలి. ఏ అంటే అబిలిటీ ఫర్ ఇంక్వైరీ, హైయర్ ఇంక్వైరీ. నేను ఇప్పుడు చెప్పాను స్పెషల్ ఏంటి, మనలో ఏం స్పెషల్ ఉంది హ్యూమన్ బీయింగ్స్ లో. ఏ అంటే హైయర్ ఇంక్వైరీ చేయడానికి మాకు ఒక గుణం ఉంది. ఒక బక్రీద్ ఉంటుంది, అప్పుడు అందరు బక్రీలన్నీ అలా కట్టిస్తారు ఒక జాగాలో. ఒక్కొక్క బక్రీద్ తీసుకుని వాళ్ళు చంపుతారు. అప్పుడు బక్రీద్ అందరూ అక్కడే కూర్చుని గడ్డి తింటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అలా ప్రశ్న అడగరు, ఇప్పుడు నా టర్న్ ఎప్పుడు వస్తుంది చంపడానికి, నాకు కూడా తీసుకెళ్తారు చంపడానికి. ఎప్పుడైనా వాళ్ళు అడుగుతారా ఇప్పుడు నా టర్న్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు కింద గడ్డి చూసి గడ్డి తింటూ ఉంటారు అంతే. వాళ్ళు ఎప్పుడు హైయర్ ఈ ఎంక్వైరీ చేయరు. అలాగే మనందరికి అలా కట్టుంచితే ఒక్కడొక్క మనుషులకి తీసుకెళ్లి చంపితే అలా మేము అలా ఆరామ్సే గడ్డి తింటుంటావా? ఫుడ్ మంచి బిర్యానీ ఇస్తే తింటూ ఉంటావా?
మేము అలా భయపడిపోతాం కదా, అరే బాప్రే నా టర్న్ ఎప్పుడు వస్తుంది, నాకు కూడా తీసుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అంటే మాకు ఈ బుద్ధి ఉంది ఇది అడగడానికి, ఈ ఎంక్వైరీ చేయడానికి. నేను ఇక్కడ ఎందుకు నాకు కట్టించారు, నాకు ఇక్కడ ఎందుకు దుఃఖం అనుభవిస్తున్నాను, నేను ఇక్కడ ఎందుకు అనుభవిస్తున్నాను, ఈ ప్రశ్న మేము అడగచ్చు. ఇదే మా మనుష్య డ్యూటీ. అదే ఒక స్పెషల్ క్వాలిటీ మనుష్యాల్లో ఉంది, అబిలిటీ ఫర్ హయ్యర్ ఎంక్వైరీ చేయడానికి అబిలిటీ ఉంది. అది ఏ. సెకండ్ పాయింట్ అంటే ఏం స్పెషల్ మనుష్యాల్లో? బ్లిస్ అంటే ఆనందం. ఆనందం అనుభవించడానికి చాలా కోరిక ఉంది మనుష్యాల్లో. ఆనందం అనుభవించడానికి ఏ నాన్ సెన్స్, ఏ వైట్ చెడ్డ పని కూడా చేయగలుగుతారు మనుష్యులు. అది ఒక కోరిక ఉంది, చాలా ఆనందం కోసం కోరిక ఉంది, బ్లిస్. సి అంటే ఏంటి? చాయిస్. మేము చాయిస్ చేయగలుగుతాం. ఆ గుణం ఉంది మనుష్యాల్లో. మాకు అన్నిట్లో చాయిస్ కావాలి. లేడీస్ అందరికి తెలుసు, సాడీ కోసం వెళ్తే అందరు 1-2 సారీలు చూపిస్తే మాకు అన్ని ఇంకా చాయిస్ చూపించండి, ఇంకా చాయిస్ అది ఒక మా మనుష్య జీవితంలో ఒక గుణం ఉంది మనుష్యాల్లో. మాకు చాయిస్ కావాలి. ఇంకా మేము చాయిస్ చేయొచ్చు కూడా, ఇది తీసుకోనా అది తీసుకోనా, మాకేం నచ్చితే మేము అలా చాయిస్ చేసుకుంటాం. ఆ గుణం మనుష్యాల్లో ఉంది, పశువుల్లో ఆ గుణం లేదు. పశువు వాళ్ళు ఎలా ఇన్స్టింక్ట్, వాళ్ళు న్యాచురల్ గా ఏం ఒక్కటేలా ఫాలో చేస్తారు వాళ్ళు కదా. ఏబిసి. ఏ అంటే అబిలిటీ ఫర్ ఎంక్వైరీ, బి అంటే బ్లిస్ ఆనందం, సి అంటే చాయిస్ పవర్ టు చూజ్, లాస్ట్ డి అంటే డిటర్మినేషన్. నాకు తెలుగు తెలీదు, కానీ ధైర్యం అంటే మా దాంట్లో ధైర్యం దృఢత ఉంది, దృఢ సంకల్పం ఉంది మా మనుష్యాల్లో. ఆ దృఢ సంకల్పం ఒక గుణం ఉంది. ఈ 4 గుణం వల్లనే పశువు కన్నా మనుష్యాలకి కొంచెం స్పెషల్ పొజిషన్ ఇచ్చారు దేవుడు, కొంచెం హై పొజిషన్ ఇచ్చారు. ఆ హై పొజిషన్ ఎందుకు? ఈ హై పొజిషన్ ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్న ఇచ్చారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదాంత సూత్రంలో ఇది రాసింది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ దేవుడు గురించి మీరు ప్రశ్న అడగండి, ఈ జిజ్ఞాస ఉంచుకోండి మీ హృదయంలో. దాని వల్లనే మీకు ఈ మనుష్య జీవనం దొరికింది. అలా పశువులా ఉండడానికి కాదు. పశువు కూడా ఆహార, నిద్ర, భయ, మైథునం ఈ 4 యాక్టివిటీ చేస్తుంటారు. మేము కూడా అదే చేస్తే మరి ఏం డిఫరెన్స్? మేము అది అడగాలి. నేను ఎవరు, నా అస్తిత్వం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను ఈ భౌతిక జగతంలో, నా రిలేషన్ ఏంటి, దేవుడు ఎవరు, ఇవన్నీ ప్రశ్నలు అడగాలి. అప్పుడే మనుష్య జీవనం సిద్ధం అవుతుంది. ఒక మంచి స్టోరీ ఉంది, సిద్ధార్థ అని. గౌతమ్ బుద్ధ స్టోరీ తెలుసు మీకు. చిన్నప్పుడు సిద్ధార్థ ఒక రాజు ప్రిన్స్ అంటే రాకుమారుడు. ప్రిన్స్ అంటే వాడు రాజు అవుతాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు సిద్ధార్థని ఇంట్లోంచి బయట అస్సలు వెళ్ళనియలేదు. వాడికి చిన్నప్పటి నుంచి ఇంట్లో లోపల అంటే వాళ్ళ మహల్ లోపలనే ఉండమన్నారు. ఎప్పుడు
వెళ్ళనీయలేదు. ఒకరోజు సిద్ధార్థ్ ఎలాగైనా ఫోర్స్ చేసి వాడు మహాలయ అంటారు, ప్యాలెస్ కి ఏమంటారు, ప్యాలెస్ నుంచి బయట వెళ్ళిపోయాడు వాడు. అలా బయటకు వెళ్ళిపోయి వాడు అలా తిరుగుతూ ఉంటే అప్పుడు వాడంతా చూసాడు. ఏం చూసాడు? ఒక చాలా వృద్ధ వ్యక్తి, చాలా ఓల్డ్ వ్యక్తికి చూశాడు. కొంచెం ముందుకెళ్తే చాలా డిజీజ్ వాడు వ్యక్తి చూశాడు. అప్పుడు కొంచెం ముందుకెళ్తే ఒక డెడ్ బాడీ చూశాడు. ఇది చూస్తూనే వాడు మైండ్ అంతా ఫుల్ షాక్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి వాడు ఎప్పుడు అలా జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. అది సడన్ గా అన్ని చూస్తే వాడు మైండ్ అంతా ఈ ప్రశ్నలో వచ్చేసింది, ఇంత సఫరింగ్ ఎందుకు? ఈ సఫరింగ్ నుంచి మేము ఎలా బయటకు రావాలి? ఈ ప్రశ్న వాడు బుర్రలో అలా కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఎలా మేము ఫ్రీ అవ్వాలి? ఇంత దుఃఖం ఉంది. అందుకనే మాకు అర్థం అవ్వాలి మా జీవితం లక్ష్యం అంటే ఏంటి. ఈ జీవితంలో ఏమేం దుఃఖం ఉంది. దుఃఖం అంటే ఏంటి? సుఖం అందరికి తెలుసు, కానీ దుఃఖం అంటే ఏంటి? బిజినెస్ లో లాస్ అవ్వడం అది అసలు దుఃఖం కాదు. ఆ దుఃఖం ఏంటి? ఇప్పుడు పైసలు లేవు, కొన్ని రోజుల తర్వాత పైసలు మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ అది పోతాయి. అది ఏంటి? అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ దుఃఖం అది రియల్ దుఃఖం కాదు. అసలీ దుఃఖం అంటే ఏంటి? రియల్ సఫరింగ్ అంటే ఏంటి? జన్మ మృత్యు జర వ్యాధి. ఎందుకు ఇది రియల్ సఫరింగ్ ఎందుకు అంటారు? జన్మ మృత్యు జరా వ్యాధి రియల్ సఫరింగ్ ఎందుకు అంటారు? ఎవరికి దీని మీద కంట్రోల్ లేదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి మీద మేమందరు ఎవరిది కంట్రోల్ లేదు. ఈ జగతంలో ఎవరైనా ఉంటే, ఎక్కడైనా ఏ మనుష్య అయినా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖం నుంచి ఫ్రీ అవ్వలేరు. అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. జాతస్య హి ధ్రువ మృత్యు. జన్మ ఎవరు తీసుకుంటే వాళ్ళకి మృత్యు నిశ్చితం. మృత్యు అవుతే జన్మ నిశ్చితం. ఇది భగవద్గీతలో అలా చెప్పారు భగవంతుడు. అందుకనే జన్మ మృత్యు జరా వ్యాధి ఈ రియల్ ప్రాబ్లమ్స్. ఈ రియల్ ప్రాబ్లమ్స్ నుంచి మాకు ఫ్రీ అవ్వాలంటే ఈ ప్రశ్న మాకు అడగాలి. ఈ సఫరింగ్ ఎందుకు? ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు మీకు ఈ మనుష్య జన్మ దొరికితే అథాతో ఇప్పుడు ఈ మూమెంట్ లో మీరు బ్రహ్మ జిజ్ఞాస, దేవుడి గురించి, ఆధ్యాత్మ గురించి మీరు మీ జీవితం అంతా ఆ డైరెక్షన్ లో వెళ్ళండి. ఇది వేదాంత సూత్రం. కానీ దుఃఖం అయితే మాకు తెలిసింది, జన్మ మృత్యు జరా వ్యాధి. కానీ సుఖం అంటే ఏంటి? ఈ జగతంలో సుఖం అంటే ఏంటి? ఒక్క మనిషికి ఒక్క సుఖం ఉంటే అదే వేరే మనిషి కోసం దుఃఖం అయిపోతుంది. ఇక్కడ
హైదరాబాద్ లో మంచి వాన పడితే సారీ బాంబేలో ఎంత వాన పడితే ఇక్కడ అందరు అనుకుంటారు అదే ఇక్కడ వానే పడట్లేదు, నేను ఇక్కడ వస్తే ఎంత వేడిగా ఉంది, నేను 1 month బ్యాక్ వచ్చినప్పుడు ఎంత వేడిగా అనిపిస్తుంది ఇక్కడ, అరే బాంబేలో మంచిగా వాన ఉంది, ఎంత బాగుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ వాన వస్తుంది, అక్కడ వాన లేదు, అక్కడ పసీనా వస్తుంది వాళ్ళకి. అలా రిలేటివ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఈ భౌతిక జగతంలో సుఖం అంటే అందరి సుఖం వేరే వేరేగా ఉంటుంది. నీ కోసం ఏం సుఖం ఉంటే అది నా కోసం దుఃఖం. అలాగే సుఖం ఈ భౌతిక జగతంలో సేమ్ ఉండదు, అందరికి చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకనే ఈ భౌతిక జగతం సుఖం ఏమంటారు, రిలేటివ్ హ్యాపీనెస్ అంటారు. రిలేటివ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అందరిది, అందరి సుఖం ఒకలాగే ఉండదు. ఇంకో మాట అంటే మా సుఖం వేరే మనిషి మీద లేకపోతే వేరే సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. మా లోపల నుంచి హ్యాపీనెస్ రాదు. మాకు సుఖం కావాలంటే వెళ్ళి ఏదో కొని తీసుకురావాలి, లేకపోతే వేరే మనుషులు మా ఫ్యామిలీ ఉంటేనే మాకు ఇంకా ఆనందం వస్తుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఉంటుంది ఈ భౌతిక జగతంలో. అందుకనే సుఖం అంటే చాలా రిలేటివ్ ఈ భౌతిక జగతంలో. ఫుల్ మా లోపల నుంచి సుఖం మేము ఒక్కళ్ళే ఉండి ఒక రూమ్ లో బంద్ ఉంటే అలా కూర్చుంటే, ఇప్పుడు లాక్డౌన్ లో అందరూ రూమ్ లో అంటే ఇంట్లోనే బంద్ ఉన్నారు, ఎంత అందరికి సఫరింగ్ లా అనిపిస్తుంది కదా. ఒక రూమ్ లోనే కూర్చుని మేము ఎవరైనా సుఖి అవ్వగలుగుతామా? చాలా అది నార్మలే కాదు. సుఖం కోసం మాకు ఇంటరాక్షన్ కావాలి. మా చుట్టాలన్నీ వాళ్ళందరికి వెళ్ళి కలిసి వాళ్ళతో షాపింగ్ వెళ్ళి వాళ్ళతో అలా చేస్తేనే మాకు ఆనందం అనుభవిస్తాం. ఎందుకు? ఈ భౌతిక జగత్లో ఆనందం కోసం వేరే వాళ్ళ మీద మాకు డిపెండ్ అవ్వాలి. మరి ఇది నిజంగా సుఖమా లేదా? అది మేము ఈ ప్రశ్న అడగాలి. వేరే వారి మీద డిపెండ్ అయ్యి సుఖం, ఆ క్వాలిటీ సుఖం, రిలేటివ్స్ సుఖం, ఇది మాకు నిజంగా సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. అది మేము ఎక్స్పీరియన్స్ చేసాము ఇప్పుడు దాకా. ఇంకోటంటే మేము ఈ భౌతిక జగత్తంలో దేనికి సుఖం అనుకుంటున్నాం? చాలా మిజరబుల్, అంటే చాలా సమ్మర్ లో వేడి 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 ఎక్స్పీరియన్స్. ఇక్కడ సమ్మర్ ఎలా ఉంటుంది? చాలా గరం హవా వస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో. అస్సలు చెమట అస్సలు రాదు, ఫుల్ స్కిన్ డ్రై అయిపోతుంది. అలా సమ్మర్ లో, ఇంత హాట్ సమ్మర్ లో వెయిట్ చేసి తర్వాత వింటర్ ఎప్పుడు వస్తుంది దానికోసం మేము వెయిట్ చేస్తాం. కొంచెం వింటర్ వస్తేనే మంచిగా చలి గాలి వస్తే అప్పుడు అనుకుంటా నేను ఎంత సుఖంలో ఉన్నాను. తర్వాత మళ్ళీ వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుంది, మళ్ళీ సఫర్ చేస్తాను. తర్వాత మళ్ళీ వింటర్ వస్తుంది, అప్పుడు అనుకుంటా ఎంత సుఖం. కానీ నేను అది మీకు అడుగుతున్నా, అది నిజం సుఖమా రిలేటివ్ సుఖమా? ఆ వేడి ఎక్కువ అయిపోయింది, అందుకునే మంచి చలిగాలి వస్తే మాకు అనిపిస్తుంది ఎంత బాగుంది, ఇదే సుఖం. కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వేడి అనుభవించాలి. మీరు కొంచెం అనలైజ్ చేస్తే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ముందు కాలంలో ఎవరికైనా పనిష్ చేయాలంటే, అంటే ఎవరికైనా శిక్షించాలంటే ఒక శిక్ష వాళ్ళు టార్చర్ చేసేవాళ్ళు. ఎలా టార్చర్ చేసేవాళ్ళు? తలకాయ పట్టుకుని నీళ్ళ కింద అలా పెట్టేసేవారు.
శ్వాసం అలా మునిగిపోయే ముందు ఒక్క మినిట్ ముందు అలా బయట తీసేవారు తల. 2 మినిట్స్ కోసం అలా శ్వాసం తీసుకుని 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తలకాయ నీళ్ళలో ముంచేసేవారు. అలా పనిష్మెంట్, అలా టార్చర్ ఉండేది ముందు కాలంలో. ఇప్పుడు నేను మీకు అడుగుతున్నా, ఆ 2 మినిట్స్ కోసం తల బయట పెట్టి ఆ 2 శ్వాస తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి అలా అనుకుంటే, ఆ వ్యక్తి అలా అనుకుంటే, నేను ఎంత సుఖం అనుభవిస్తున్నా. అది నిజంగా సుఖమా? మీకు తెలుసు, మళ్ళీ తల నీళ్ళ కింద వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వాడు సఫోకేట్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బ్రీతింగ్ లో. కానీ వాడు ఆ 2 మినిట్స్ కోసం, 2 సెకండ్ శ్వాసం కోసం వాడు దాన్ని ఆనందం అనుకుంటున్నాడు. అది చాలా ఫూలిష్ కదా. అలాగే మేము కూడా ఈ భౌతిక జగతంలో అనుభవిస్తున్నాం, చాలా దుఃఖం అనుభవిస్తున్నాం. కొంచెం రిలీఫ్ దొరికితే ఆ దుఃఖం నుంచి కొంచెం 2 మినిట్స్ రిలీఫ్ దొరికితే, ఆ రిలీఫ్ ని మేము ఏమనుకుంటున్నాం, ఇదే సుఖం. ఆ 2 సెకండ్ సుఖం తర్వాత మళ్ళీ అదే దుఃఖం అనుభవించాలి. ఎలా? జన్మ మృత్యు జరా వ్యాధి, ఇది సైకిల్లా వస్తూనే ఉంటుంది. జన్మ మృత్యు జరా వ్యాధి అన్ని దుఃఖమే. ఇది సైకిల్లా వస్తూనే ఉంటుంది. అందుకని ఆ 2 మినిట్స్ రిలీఫ్ మాకు దొరికితే దానికి మేము ఆనందం అదే ఆనందం అని, దాంతోనే మేము ఫుల్ లైఫ్ ఆ ఆనందంలోనే, అంటే సర్చింగ్ మేము వెతుకుతూనే ఉంటాం ఆనందం కోసం. కానీ అది నిజం సుఖం కాదు. రియల్ సుఖం అంటే ఏంటి అది మాకు అర్థం అవ్వాలి. రియల్ సుఖం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ అంటే అది రియల్ హ్యాపీనెస్ ఎలా ఉండాలంటే పర్మనెంట్ ఉండాలి. 2 మినిట్స్ అలా రిలీఫ్, ఇంత సఫరింగ్ తర్వాత 2 మినిట్స్ రిలీఫ్ దొరికితే ఆ 2 మినిట్స్ హ్యాపీనెస్, దానికి రియల్ హ్యాపీనెస్ అన్నది. ఆత్మ సుఖం అంటే పర్మనెంట్ ఉండాలి. ఇంకోదంటే ఆ ఆనందం మా హృదయం నుంచి రావాలి. ఆ ఆనందం కోసం అందరూ సర్చ్ చేస్తున్నారు, అందరూ ఎతుకుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది ఆ టైప్ ఆనందం. కానీ ప్రాబ్లం అంటే ఏంటి? మేము ఈ భౌతిక జగతంలో ఆ ఆనందం ఎక్కడ చూస్తున్నాం? ఈ చిన్న భౌతిక వస్తువుల్లో చూస్తున్నాం. మంచి కార్ దొరికితే నేను చాలా సుఖి అవుతుందా. కొంచెం ఒక్క పెద్ద ఇల్లు, కొంచెం దీనికన్నా పెద్ద 1 బెడ్రూమ్ ఉంటే 2 బెడ్రూమ్ అయిపోతే నేను సుఖి అయిపోతా. కానీ ఈ భౌతిక వస్తువుల్లో నిజంగా ఆనందం ఉందా? మీరు అలా చెప్తారు, అరే ఉంది కదా, ఎంత సుఖం వస్తుంది, కార్ వచ్చేస్తే ఎంత మజా వస్తుంది, సుఖం ఉంది దాంట్లో. ఆ సుఖం వల్ల ఎలా? ఆ సుఖం 2 సెకండ్ సుఖంలా ఉంది. అంటే ఏంటి? ఇంకో ఎగ్జాంపుల్ ఎలా అర్థం అవడానికి, ఒక డెజర్ట్ కి ఏమంటారు తెలియదు, డెజర్ట్ ఉంది రాజస్థాన్ లో. డెజర్ట్ ఉంది కదా. ఎడారి మాతాజీ. ఎడారి. ఒక డెజర్ట్ ఉంది, ఎడారి అంటే ఫుల్ శాండ్. అక్కడ మీరు తప్పుకుపోతే, అక్కడ ఎవరైనా మీకు వదిలేస్తే మీకు దారి, ఎవరైనా చేస్తారు అక్కడ. ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా దొరకదు.
ఒక డెజర్ట్ లో మేము అలా మాకు ఎవరైనా వదిలేస్తే ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా మాకు దొరకదు. అక్కడ ఎవరైనా అలా దాహంతో చచ్చిపోతారు. కానీ అలా డెజర్ట్ లో మధ్యలో మేము అలా ఉండి ఎవరైనా మాకు వచ్చి ఒక్క డ్రాప్ నీళ్ళు ఇస్తే, ఒక్క డ్రాపే ఏమవుతుంది? మీరు ఎంత దాహంలో ఉన్నారు, చాలా మీకు దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి, చస్తున్నారు ఆల్మోస్ట్ అని ఎవరు వచ్చి మీకు ఒక్క డ్రాప్ నీళ్ళు ఇస్తారు అంతే, ఒక్క డ్రాప్. అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సాటిస్ఫై అనిపిస్తుందా? ఇంకా ఇంకా తలనొప్పి, ఇంకా సఫరింగ్ అవుతుంది కదా, ఇంకా దుఃఖం అవుతుంది. మేము ఇలా దాహంతో చస్తున్నా, ఇప్పుడు మీరు ఒక్కటే డ్రాప్ ఇస్తే మాకేం, దానికి ఏం సాటిస్ఫాక్షన్ వస్తుంది? అలాగే ఈ భౌతిక జగతంలో మాకు ఆనందం కావాలి. మేము చాలా దాహం అంటే ఆ దుఃఖంలో సఫర్ చేస్తున్నా ఈ భౌతిక జగతంలో. కానీ ఈ భౌతిక వస్తువులు నుంచి ఆనందం దొరకాలంటే ఆ ఒక్క డ్రాప్ లా ఉంటుంది. ఆ ఒక్క డ్రాప్ నీళ్లతో మాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాదు. అందుకనే మీరు చూడండి, ఈ భౌతిక జగతంలో మీ పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఎక్కువ సూసైడ్ ఎవరు చేస్తారు? ఎవరికి పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఈ సుశాంత్ సింగ్ రాజ్పూత్ వాడికి ఏం తక్కువ ఉంది, కానీ అఫ్ కోర్స్ తెలీదు వాడి, కానీ సూసైడ్ ఎక్కువ అంటే రిచ్ కంట్రీ అంటే యుఎస్, అక్కడ చాలా పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ సూసైడ్ రేట్ అక్కడే హై ఉంది. వేరే కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, చాలా బీద కంట్రీ, పువర్ కంట్రీ అంటే బంగ్లాదేశ్, ఆఫ్రికా, అక్కడ సూసైడ్ రేట్ ఇంత హై లేదు. అంటే భౌతిక వస్తువు నుంచి సాటిస్ఫాక్షన్, ఆనందం దొరుకుతుంది అలా ఏం గ్యారంటీ లేదు. చాలా చాలా శ్రీమంతులు కూడా వాళ్ళలోనే ఎక్కువ సూసైడ్ ఉంటుంది, లేకపోతే చాలా దుఃఖం ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ప్రాబ్లం, మేము ఆ వన్ డ్రాప్ కోసం ఈ డెజర్ట్ లోనే తిరుగుతున్నాం ఫుల్ లైఫ్, మా ఫుల్ టైం దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఈ ఒక్క డ్రాప్ హ్యాపీనెస్ కోసం మేము ఫుల్ జీవితం అంతా వేస్ట్ చేసేస్తాం. ప్రాబ్లం అదే. అందుకనే మాకు ఇది అండర్స్టాండ్ చేయాలి. నేను రియల్ ఆనందం కోసం ఎక్కడ వెళ్ళను, నాకు ఎలా దొరుకుతుంది? ఆ ఆనందం నాకు కలగాలంటే నేను ఏం చేయాలి? ఈ ప్రశ్న మీరు అడగాలి. భగవద్గీతలో ఈ జ్ఞానం భగవద్గీతలో ఇచ్చేది. ఈ ఆనందం కలగాలంటే మేము ఈ దుఃఖం, ఇది ప్రాబ్లమ్స్ మేము ఏం సఫర్ చేస్తున్నా ఇక్కడ, దాంట్లోంచి రిలీఫ్ కావాలంటే ఆ రిలీఫ్ లో కూడా రిలేటివ్ రిలీఫ్ ఉంది, రిలీఫ్ ఉంది, ఒక పర్మనెంట్ రిలీఫ్ ఉంది. అంటే రిలేటివ్ సొల్యూషన్ ఉంది, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మీలో చాయిస్ ఉంది, రిలేటివ్ సొల్యూషన్ తీసుకుంటామా, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటామా? ఈ జగతంలో అందరు దుఃఖం అనుభవిస్తారు, కానీ అందరూ సొల్యూషన్ కోసం ట్రై చేస్తున్నారు. ఎలా మా దుఃఖం దూరం అయిపోతుంది? చాలా వేడైతే ఏసీ తీసుకోవాలి, అలా ఆ దుఃఖం నుంచి దూరం చేయడానికి మేము భౌతిక వస్తువును జమ చేస్తూ ఉంటాం. కానీ ఆ భౌతిక వస్తువును మా దుఃఖం, మా సఫరింగ్
కొన్ని 2 minutes కోసమే రిలీజ్ చేస్తుంది, పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వదు కదా. ఏసీ నుంచి మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ వేడే ఉంటుంది కదా. పర్మనెంట్ రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ భౌతిక వస్తువు నుంచి మాకు ఓన్లీ టెంపరీ రిలీఫే దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఏం ఇయ్యాలంటే, ఒక మీకు సమ్మర్ లో అలా బాయిల్ వస్తుంది కదా, వేడి అయిపోయింది అప్పుడు ఒక ఫోడి వస్తుంది. బాయిల్ ఏమంటారు? బాయిల్ ఏమంటారు? బాయిల్ తెలుసు కదా, అంటే ఫోడి వస్తుంది. వేడి అప్పుడు పొక్కులు అది మాతాజీ. పొక్కులు వస్తాయి. ఆ పెద్ద పొక్కు వస్తుంది ఆ వేడి మూలాన్ని. అది ట్రీట్మెంట్ చేయాలంటే మేము పైన నుంచి ఏదో క్రీమ్ ఆ క్రీమ్ ఈ లేప్ ఆ లేప్ అలా వేస్తూ ఉంటాం. కానీ ఏమవుతుంది? ఆ క్రీమ్ వేస్తే, ఆ ట్యూబ్ వేస్తే, ఆయింట్మెంట్ వేస్తే ఇక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్రీమ్ వేస్తే ఇక్కడ తగ్గిపోయి ఇక్కడ వస్తుంది. వేరే వేరే జాగాలో ఈ బాయిల్ వస్తూనే ఉంటుంది మళ్ళీ. ఎందుకు? క్యూంకే ఈ ఆయింట్మెంట్ టెంపరీ సొల్యూషన్ ఇక్కడ సప్రెస్ చేసేస్తుంది, మళ్ళీ వేరే జగ మళ్ళీ ఆ బాయిల్ మళ్ళీ వచ్చేస్తుంది. అలా టెంపరీ సొల్యూషన్ మేము వేస్తూ ఉంటాం. కానీ మాకు ఆ పొక్కు రాకుండా చూడాలంటే ఏం చేయాలి? దాని రూట్, ఆ పొక్కులు ఎందుకు వస్తున్నాయి అది మాకు అర్థం అవ్వాలి. ఆ పొక్కులు ఎందుకు వస్తున్నాయి? మా బ్లడ్ లో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ కోసం మందు తీసుకుంటే ఆ పొక్కు రావడం బంద్ అయిపోతుంది. అంటే ఆ పొక్కులు వద్దంటే మాకు ముందు రూట్ ప్రాబ్లం ఏంటి అది మాకు తెలుసుకోవాలి. అప్పుడు అది తీసుకుంటే మాకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. రైట్? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికీ? మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అది ఈ విచారం చేయాలి. నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ భౌతిక జగతం నుంచి నాకు టెంపరీ సొల్యూషన్ ఇప్పుడు నాకు వద్దు. టెంపరీ సొల్యూషన్ తో నాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఈ ప్రాబ్లం నుంచి ఏంటి? ఆ ప్రశ్న మాకు అడగాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? మాకు సుఖం కావాలి, కానీ మేము రాంగ్ ప్లేస్ లో మేము అది చూస్తున్నాం. ఆ బటర్ఫ్లై పట్టుకోవడానికి ఎలా వాడు ఇక్కడ అక్కడ తిరుగుతున్నా, అలాగే ఆ సుఖం అనుభవించడానికి మేము ఈ భౌతిక జగతంలో భౌతిక వస్తువుల్లో మేము ఆనందం చూస్తున్నాం, వెతుకుతున్నాం ఇక్కడ అక్కడ. ఈ భౌతిక వస్తువు అలా జమ చేస్తూనే ఉంటాం. కానీ మా హృదయంలో ఇంకా డిస్సాటిస్ఫాక్షనే ఉంది, అన్హ్యాపీనెస్ అంటే దుఃఖమే ఉంది. ఎందుకు? మేము ఈ భౌతిక జగత్ రాంగ్ ప్లేస్ లో, రాంగ్ స్థానంలో మేము చూస్తున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాకు రైట్ ప్లేస్ వెళ్ళాలి. రైట్ ప్లేస్ అంటే ఏంటి? ఈ భౌతిక జగతంలో మేము మా స్థితి ఏంటి? ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు శాస్త్రంలో ఇది అర్థం అవడానికి. ఒక చేప అంటే నీళ్ళలో ఫిష్ ఉంటాయి. ఫిష్ నీళ్ళలోంచి తీసేసి ఫిష్ కి మీరు మంచి 5-star హోటల్లో కూర్చోబెట్టండి. 5-star హోటల్లో ఫిష్ ని కూర్చోబెట్టి మంచి బిర్యానీ, డ్రింక్స్, ఆల్కహాల్ మంచి ఇవన్నీ ఇస్తే ఆ ఫిష్ మంచి కూర్చుని ఎంజాయ్ చేయగలుగుతారా? ఆ చేప నీళ్ళ నుంచి బయటకు తీసి మీరు ఏదైనా మంచి భౌతిక వస్తువులు ఇస్తే కూడా చేప మంచిగా ఎంజాయ్ చేస్తాడా? పాసిబుల్ ఉందా? ఆబ్వియస్లీ చేపకు నీళ్ళ నుంచి బయట తీస్తే వాడు చచ్చిపోతాడు కదా. అలాగే మా స్వరూపం ఏంటి?
భగవద్గీతలో క్లియర్లీ భగవద్గీతలో కృష్ణ అర్జునుడికి చెప్తారు, మీరు ఈ భౌతిక శరీరం కాదు, మీ అస్తిత్వం అంటే మీరు ఆత్మ, ఆధ్యాత్మిక్ ఆత్మ, స్పిరిచువల్. మీ నేచర్ ఆ ఫిష్ నీళ్ళల్లో, అది న్యాచురల్ నేచర్ ఏంటి, ఫిష్ ది నీళ్ళల్లో ఉండాలి. అలాగే మా న్యాచురల్ నేచర్ ఏంటి, ఆధ్యాత్మిక్ ఉండాలి. ఎందుకు? మేము ఆత్మ, అందుకునే ఆ ఆధ్యాత్మిక్ నేచర్ లోనే మేము కంఫర్టబుల్ ఉంటాం. ఆ ఆధ్యాత్మిక్ నేచర్ నుంచి బయట తీసి ఈ భౌతిక్ సిచ్యువేషన్ లో మీరు ఎంజాయ్ చేయడానికి చెప్తే మాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా? ఆ చేపలాగా, ఆ ఫిష్ లాగానే చచ్చిపోతాం కదా. అదే అవుతుంది భౌతిక జగతంలో. ఇక్కడ మాకు ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడూ దొరకదు, ఛాన్సే లేదు. భగవద్గీతలో కృష్ణ క్లియర్లీ ఈ భౌతిక జగతం డిస్క్రిప్షన్ ఏమిస్తున్నారు, దుఃఖాలయం. మీకు హిమాలయం అంటే స్నో చూడాలంటే హిమాలయ వెళ్ళాలి. నార్త్ లో నేపాల్ దగ్గర హిమాలయాస్ ఉంది, చాలా పెద్ద పెద్ద హిమాలయ పర్వతం ఉంది. అక్కడ మీకు స్నో చూడాలంటే హిమాలయ వెళ్ళాలి. అందుకునే దాని పేరు ఎలా, హిమాలయ అలా పెట్టారు. కానీ ఈ భౌతిక జగతంకి భగవంతుడు ఏం పేరిచ్చాడు, దుఃఖాలయం. అంటే మీకు దుఃఖం కావాలంటే ఈ దుఃఖాలయం, ఈ భౌతిక జగతంలో రావాలి. అందుకనే మేము ఈ దుఃఖాలయంలో సుఖం కోసం ఇక్కడ అక్కడ వెతికితే ఎప్పుడైనా సుఖం దొరుకుతుందా? మేము అలా తిరుగుతూనే ఉండిపోతాం, కానీ మాకు రియల్ అసలీ సుఖం ఎప్పుడు దొరకదు. అందుకనే భగవద్గీతలో రాసింది, మేము మా భౌతిక్ నేచర్ వదిలేసి మా ఆధ్యాత్మిక్ స్వరూపంలో కనెక్ట్ అవ్వాలి. మాకు మా ఆధ్యాత్మిక్ నేచర్ ఉంది, మా ఆత్మ నేచర్ ఉంది. ఆ ఆత్మ స్వరూపంలో మాకు కనెక్ట్ అవ్వాలి మళ్ళీ. అప్పుడే మాకు రియల్ హ్యాపీనెస్ అంటే రియల్ సుఖం అనుభవిస్తాం. ఎందుకు? భగవద్గీతలో చెప్పారు, ఆత్మ నేచర్ ఏంటి, ఆత్మ క్వాలిటీస్ ఏంటి, సత్ చిత్ ఆనంద. మీరు విన్నారు కదా ఈ శబ్ద సచ్చిత్ ఆనంద, చాలా సార్లు విన్నారు కదా. సచ్చిత్ ఆనంద, సచ్చిదానంద ఆత్మ క్వాలిటీస్ ఇవి. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం. ఆనందం అంటే ఫుల్ బ్లిస్, ఫుల్ హ్యాపీనెస్. కానీ రిలేటివ్ హ్యాపీనెస్ కాదు, రియల్ హ్యాపీనెస్. ఆత్మ హ్యాపీనెస్ అంటే రియల్ హ్యాపీనెస్. అందుకనే మాకు ఆనందం, రియల్ ఆనందం అనుభవించాలంటే మాకు ఆత్మ కనెక్ట్ అవ్వాలి. మా ఆత్మకి మళ్ళీ మా కనెక్షన్ మళ్ళీ రివైవ్ చేయాలి. అది ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు మేము చాలా అంతా ఎమ్నీజియాలో అయిపోయింది. ఆ పిక్చర్ లో చూపిస్తారు, హిందీ ఫిల్మ్ లో ఆ హీరో తలకి తగిలితే ఎక్కడో హాస్పిటల్లో పడుంటే తర్వాత హాస్పిటల్ నుంచి లేస్తే మే కహా హూ, మే కౌన్ హూ అంతా మర్చిపోయాడు. ఫుల్ ఎమ్నీజియా వచ్చేసింది, అంతే, అంతా పాస్ట్ అంతా మర్చిపోయాడు. అలాగే మేము కూడా మా నేచర్ సచ్చిదానందం, కానీ మేము ఈ శరీరంలో ఈ భౌతిక జగతంలో వచ్చిన తర్వాత, ఈ భౌతిక శరీరం దొరికిన తర్వాత మేమంతా మర్చిపోయాం. ఆ ఎమ్నీజియా హీరోల కళ్ళకు తగిలింది, అందుకనే మనం అంతా మర్చిపోయాం. దేవుడి గురించి మర్చిపోయాం, మా ఆధ్యాత్మ నేచర్ గురించి మర్చిపోయాం, అంతా మర్చిపోయాం. మళ్ళీ అంతా మెమరీ అంతా రావాలంటే ఏం చేయాలి?
మళ్ళీ మా ఆధ్యాత్మిక్ నేచర్, మా ఆధ్యాత్మిక్ సరౌండింగ్, మా ఆధ్యాత్మిక్ మళ్ళీ ఆ సేమ్ సరౌండింగ్స్ లో వెళ్తే మళ్ళీ అంతా గుర్తు వచ్చేస్తుంది. అందుకనే కృష్ణ అంటారు, అందుకనే మీరు భక్తుల సంఘ్ లో ఆల్వేస్ ఉంటే మీ మీ యాద్దాష్ అంటే మీ మీ అంత మైండ్ అంటే పాస్ట్ ఇదంతా మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. అందుకనే మీరు భక్తుల సంఘ్ లో ఉండి సంకీర్తన చేసి కీర్తన చేస్తే అంతా మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. మా ఒరిజినల్ నేచర్ మళ్ళీ మా ఒరిజినల్ నేచర్ లో వచ్చేస్తుంది. అందుకనే ఈ ఈ సుఖం కోసం అన్వేషణ ఎలా దూర్ చేయాలంటే భక్తుల సంఘ్ లో హరే కృష్ణ చాంటింగ్ మహామంత్ర ఈ కంటిన్యూస్ చాంటింగ్ చేస్తే స్లోలీ మేము ఈ భౌతిక్ కవరింగ్, ఈ కవరింగ్ లా ఉంది, ఈ భౌతిక్ కవరింగ్ స్లోలీ అంతా తీసి మా ఆధ్యాత్మిక్ స్వరూపంలో మేము మళ్ళీ వచ్చేస్తాం. అప్పుడు మా ఫుల్ మెమరీ అంతా మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. అప్పుడు మాకు మళ్ళీ గుర్తు వచ్చేస్తుంది మా రియల్ నేచర్ ఏంటి, సత్ చిత్ ఆనందం. ఆ ఆనందం మా ఆత్మలోనే ఉంది. ఆ ఆత్మలో ఆనందం తీసుకోకుండా మేము భౌతిక జగతంలో చూస్తున్నాం. అందుకనే అది అంతా గుర్తు వచ్చేస్తుంది, మళ్ళీ మెమరీ వచ్చేస్తే మరి మేము స్లోలీ రోజు లోపల నుంచి ఆనందం వస్తుంది. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే భక్తుల సంఘ్ లో ఉండి హరే కృష్ణ మహామంత్ర ఎంత వింటే అంత మంచిది. మీదంతా మెమరీ మళ్ళీ వచ్చేస్తుంది మీ ఆధ్యాత్మిక్ క్వాలిటీ. అందుకనే ఈ సుఖం కోసం, రియల్ సుఖం అంటే భక్తుల సంఘలోనే మాకు రియల్ సుఖం దొరుకుతుంది, ఈ జీవితంలోనే దొరుకుతుంది. కానీ అది దొరకడానికి మాకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అంతే. ఆ ఎఫర్ట్ ఏ డైరెక్షన్ లో పెట్టాలంటే భౌతిక వస్తువు వెనకాల పోయికుండా మేము భక్తుల సంఘ్ లో ఉండి భక్తుల సంఘ్ లో భగవంత నామం హరే కృష్ణ మహామంత్ర తీసుకుని మా జీవితం పర్ఫెక్ట్ చేయగలుగుతాం ఈ జీవితంలోని. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.